నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అభయాంజనేయుడు, వీరాంజనేయుడు, భక్తాంజనేయులు, ప్రసన్నాంజనేయుడు ఇలా ఎన్ని పేర్లతో పిలిచినప్పటికీ మనకు కళ్ళ ముందు కనిపించేది వాలం గదతో ఉన్నటువంటి ఆ హనుమంతుడు, ఆంజనేయుడు మాత్రమే. అయినప్పటికీ హనుమంతుడికి సంబంధించి మనకు ఎన్ని విషయాలు తెలుసు అనుకున్నప్పటికీ తెలియకుండా ఉన్నటువంటి విషయాలే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో హనుమంతుడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు హనుమాన్ ఉపాసకులు, శ్రీ హనుమత్ పీఠం వ్యవస్థాపకులు ఘంటసాల సత్యసాయి గారు. సత్యసాయి గారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగుంది. ఆంజనేయ స్వామి అనగానే మనకు టక్కున వాలం గద ఎలా అయితే గుర్తొస్తాడో ఒక భక్తుడు, రాముడికి దాసుడు అనేది గుర్తొస్తుంది. అంతకు మించినటువంటి భక్తుడు, అంతకు మించినటువంటి దాసుడు ఎవరూ లేరు అనుకుంటాం. అయినప్పటికీ మనం రాముణ్ణి పూజించకుండా హనుమంతుణ్ణి పూజించడం అనేది, హనుమంతుడికి జయంతులు, వేడుకలు ఇవన్నీ జరుపుకోవడం, శోభాయాత్రలు, అసలు ఏంటి ఆయనకు ఒక భక్తుణ్ణి అంతలా మనం పూజించి అంతలా మనం వేడుకుంటాం? అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వధ రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభు. ఎప్పుడైనా రాముడు ఉంటాడు పక్కన. ఆంజనేయ స్వామి అంటే రాముడు, రాముడు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి ఆయన పవర్ ఏమిటో ఆయనకి తెలియదు. సో మనం ఎన్ని పూజలు, ఎంత పూజలు చేస్తే ఆయనంత ఊరికినేలా అయిపోతాడు. ఆయన ఈజీగా చేసేస్తాడు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆంజనేయ స్వామికి గ్రహాలన్నీ కాళ్ళ కింద వేసి ఉంటాయి, అది ఇదని చెప్తుంటారు. కనుక మీరు ఎటువంటి అది మానసిక శాంతం అనండి, లేకపోతే రోగపీడ నివారణ అనండి, ఉద్యోగం అనండి, ఇంకోటి అనండి, ఒక 3 ప్రదక్షిణాలు చేసి అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీచమక్షాంతారం వందే లంకా భయంకరం తమస్విన్ కార్య నిర్యోగే ప్రమాణం మరిసత్తమ హనుమన్నెత్నం ఆస్తాయి దుఃఖక్షయ గురువ. ఇలాంటివి మనం సంస్కృతంలో కానీ పద్యాలు, పదాలు మనం తెలిస్తే పాడుకుంటాం, తెలియకపోతే అక్కర్లేదు. నేను అనేదంటే ఇది ఇలా పాడితేనే ఆయన కరుణిస్తాడు లేదు. పిల్లలు తిరిగేస్తుంటారు, వాళ్ళకి ఏమొస్తుంది? నేను నా చిన్నప్పటి నుంచి చిన్న ఆంజనేయ అదొక ఆనందం. ఎప్పుడైతే ఆంజనేయ స్వామితో మనం ఆయన చుట్టూ తిరిగామో అలా చేసి ఈ కనెక్షన్ విత్ రామయ్య కూడా ఆటోమేటిక్గా రామ ఆంజనేయ వెళ్ళు, హనుమ వెళ్ళు అంటాడు. ఈ కనెక్షన్ మనకు ఆంజనేయ స్వామితో ఒక ఆనందం ఉంటుంది. ఒక చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆంజనేయ స్వామి అలా చేస్తుంటే అందుకనే ఈ శోభాయాత్రలు కానీ ఇంకోటి ఒక విజయం, ఒక ముందుంటాడు, నడిపిస్తాడు. ఒక ముందుండి నేను ఉన్నాను, నువ్వు వెళ్ళి నీకెందుకంటాడు. ఇది ఆంజనేయ స్వామి స్వభావం. కనుక అంతే ఆంజనేయ స్వామి. మనం ఎంత భక్తిగా కొలుచుకుంటే మీకు అంత భక్తిగా వస్తాడు ఆయన. భక్తిలోనే ఆంజనేయ స్వామిలోనే భక్తి. ఒక మనిషి అసలు సిన్సియర్గా ఎలా వర్క్ చేయాలి, సిన్సియారిటీ ఎలా ఉండాలి, మనం ఆంజనేయ స్వామి దగ్గర నేర్చుకోవచ్చు. కమిట్మెంట్, వర్క్ కమిట్మెంట్ కానీ, సిన్సియారిటీ కానీ. ఈయన బాస్ అంటే ఈయనే బాస్, ఈయనే నా బాస్, ఇంక వేరే బాసులు లేరు మనకి. ఇది ఈ రోజుల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది. అక్కడక్కడ చెప్తూ ఆ బాస్ని ఈ బాస్ దగ్గర ఇవి లేవు. ఎవరిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. నా రాముడు గొప్పవాడు, ఇదే నా బాస్ గొప్పవాడు. నమ్మకం ఇది ఎంత దూరమైనా నడిపిస్తుంది. అదే నడిపించింది, అదే వారధిని దాటించింది, అదే అన్నీ చేసింది, అదే రావణాసురుని లంకలోకి తీసుకెళ్ళింది, అదే రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతమ్మ వారికి ఇచ్చాడు. అదే మీకు ఈరోజు శోభాయాత్ర అయింది. అదే శోభాయాత్ర మీకు ఈరోజు చేసుకుంటే మీరు శోభాయాత్ర వైశాఖ పౌర్ణమికి సీతమ్మ వారికి రాముడు ఇచ్చిన అంగుళికి ఇచ్చి ఆ సీతమ్మ వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు ఆంజనేయ స్వామి. అదే ఈరోజు శోభాయాత్ర. వైశాఖ పౌర్ణమికి, చైత్ర పౌర్ణమికి మనం జరుపుకుంటున్నది అదే శోభాయాత్ర. హనుమ జయంతి అంటారా? రేపు వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. ఇది నేను చెప్పిన శ్లోకం కాదు, పురాణాల్లో ఉన్న శ్లోకం ఇది. వైశాఖ మాసం, కృష్ణపక్షం, పౌర్ణమి వెళ్ళిన తర్వాత శుక్రపక్ష కృష్ణపక్షం, దశమి, పూర్వాభాద్ర నక్షత్రం, శనివారం. అదృష్టం ఏంటంటే ఈసారి మనకి శనివారం దశమి వచ్చింది, శనివారం దశమి లోపలికి వచ్చింది, పూర్వభద్ర అటు ఇటు వెళ్ళింది. కానీ ఇది లెక్క.
ఆ రోజే హనుమత్ జయంతి చేయాలి. జూన్ 1 శనివారం హనుమత్ జయంతి అయింది. అయితే ఇప్పుడు మీరు పూర్వాభాద్ర నక్షత్రం అన్నారు, హనుమంతుడి జన్మ నక్షత్రం అన్నారు. మామూలుగా చాలా వరకు మూలా నక్షత్రం అని, పుష్యమి నక్షత్రం అని, పూర్వభాద్ర నక్షత్రం అని, దీంతో పాటుగా చైత్ర మాసంలో కూడా ఒక హనుమత్ జయంతిని జరుపుకుంటూ ఉంటాము. ఇప్పుడు మళ్ళీ వైశాఖ మాసంలో హనుమత్ జయంతి. యాక్చువల్గా ఎన్ని హనుమత్ జయంతులు ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి స్వామికి అసలు? ఏమి లేదు, ఆంజనేయ స్వామిది ఒకటి వైశాఖ మాసం కృష్ణపక్షం అంతే. ఈ శోభాయాత్ర ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా శోభాయాత్ర సీతమ్మ వారికి ఆంజనేయ స్వామి అంగుళీకం ఇచ్చిన రోజు చైత్ర పౌర్ణమి రోజు వచ్చేదే హనుమత్ విజయోత్సవం అంటారు. అది హనుమత్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవం. ఆ విజయోత్సవం ఏ రోజైతే స్వామివారు అంగుళీకాన్ని సీతమ్మ వారికి ఇచ్చారో ఆ రోజు విజయపదంగా మార్చుకొని దాన్ని విజయోత్సవంగా జరుపుకుంటున్నాం. అది విజయోత్సవం తప్ప హనుమత్ జయంతి కాదు. దానికి ఉన్న పురాణ ప్రకారం వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి పూర్వభద్ర నక్షత్రం. సో స్వామివారు వైశాఖ మాసం. ఇది హనుమత్ జయంతిని అంత గొప్పగా జరుపుకోవడం ఎందుకని అంటారు? దాంట్లో ఏముంది ఆ తాత్పర్యం అనేది అసలు? ఇక్కడ మీకు హనుమంతుడిది విశేషం చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను క్లుప్తంగా చెప్తా. మంత్ర ప్రభావం ఉంటుంది. మంత్ర ప్రభావం, మూల మంత్రాలు. మీరు దాసాంజనేయం అవ్వచ్చు, వీరాంజనేయం అవ్వచ్చు, ఇంకో ప్రసన్నాంజనేయ స్వామి అవ్వచ్చు, భక్తాంజనేయ స్వామి, లేకపోతే పంచముఖ ఆంజనేయ స్వామి, ఇవన్నీ ఉంటాయి ఆంజనేయ స్వామి. ఈ భక్తి అనేది మనం ఎంతవరకు తీసుకుంటామంటే వీటిల్లో ఏది చేసినా ఆంజనేయ స్వామి చూసేప్పుడు అదో రకమైన ఒక బలం, ఒక ఉత్సాహం, ఒక ఉత్తేజం వచ్చేస్తుంది మీకు. ఆంజనేయ స్వామి ఆంజనేయ అనగానే, హనుమ అనగానే ఒకటి వచ్చేస్తుంది. ఈవెన్ రాముడు కూడా నాకు బంటు ఉన్నాడని ఒకటి పడతాడు. ఈ ఆంజనేయ స్వామిది దీంతో పాటుగా మీకు ఇక్కడ దీని వెనకాల ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా చేస్తే ఆంజనేయ స్వామి ఇంకా ఆనందం. ఆ హనుమాన్ చాలీసాలో కానీ ఒక దండకంలో కానీ మీరు దండకం తీసుకోండి, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాది వికాయం ప్రగతి అనగానే అలా ఒక రకమైన హారా వచ్చేస్తుంది మనకి ఆంజనేయ స్వామిది. ఎస్, ఆయన మన వెనకలు ఉన్నాడని. అలాగే మీరు హనుమాన్ చాలీసా తీసుకోండి. హనుమాన్ చాలీసా తులసీదాస్ చేసింది. ఇది తథ్యం, ఇది నిజం అని చెప్పడానికి మీకు హనుమాన్ చాలీసా ఒక తార్కాణం. కరోనా టైంలో నేను ఎందుకు మీకు ఉదాహరణ చెప్తున్నా, ఫిబ్రవరిలో కరోనా వచ్చింది, నవంబర్లో స్వామి నాకు చెప్పారు కరోనా వస్తుందిరా అని. అప్పుడే నేను పాంప్లెట్ వేశాను, 108 రోజులు రోజుకి, ఇది 108 రోజులు 108 రోజుల పైన ఉంటుందని నాకు 108 రోజులకి రోజుకి 108 సార్లు తప్ప 108 రోజుల సార్లు నేను హనుమాన్ చాలీసా చేస్తాను ఒక గుళ్ళో అని మా ఆంజనేయ స్వామి గుళ్ళో కూర్చొని 108 రోజులు నేను హనుమాన్ చాలీసా. మాస్క్ లేదు, చొక్కా లేదు, ప్రికాషన్స్ ఏంటి? కారణం ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నమ్మకం, ధైర్యం. ఆయన ఉన్నాడు. మనం భౌతికంగా ఆలోచిస్తే ఎస్ మనం మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ అక్కడ సోషల్ డిస్టెన్స్కి ఎవరు లేరు. నేను దేవుడే, నేను ఆంజనేయ స్వామి. సోషల్ డిస్టెన్స్కి ఎవరు లేరు, ఎవరు బయటికి రారు. ఆంజనేయ స్వామి, నేను, మా వైఫ్ కూర్చుంటాం అంతే, తప్ప ఎవరు లేరు. ఆవిడ ఏం చేసేదంటే ఆ చుట్టుపక్కల ఇళ్ళ పూలు కూడా ఉండేవి. చుట్టుపక్కల ఇళ్లలో పూలు కోసి, చెట్లకు ఉన్న పూలు కోసి స్వామివారికి దండగట్టి నేను హనుమాన్ చాలీసా చేస్తుంటే ఆవిడ ఇచ్చేది. 10-15 మంది ఉండేవాళ్ళం, మహా అయితే 10-15 మంది గుళ్ళో అంతే. 108 రోజులు అప్పాలమాల వడమాలతో సహా పూలతో స్వామివారికి 108 రోజులు చేశా. జూన్ 4 క్లోజ్ చేశా. ఏప్రిల్ మేలోనే అయిపోయింది, ఓపెన్ అయిపోయినాయి అన్నీ. జూన్ 4 హనుమత్ జయంతి అయింది, ఏదో ఐ థింక్ 4-3 కరోనా టైంలో హనుమత్ జయంతి ఆ రోజు చేశాను. నేను మొదలెట్టిన రోజు జనం ఉన్నారు, మధ్యలో ఎవరూ లేరు. మళ్ళీ జూన్ 4కి మళ్ళీ 100 మంది. నమ్మకం, భక్తి, ఇది హనుమాన్. ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో హనుమాన్ చాలీసాలో నాసై రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర, ఇది ఒక్కటి చదవండి మీరు. ఆదివ్యాధి మహామారి ఘోర పీడాపహారిణి ప్రాణాపహర్త్రే దైత్యాన రామ ప్రాణాత్మనే నమః. ఇది తార్కాణాలు, ఇది దర్శనాలు, దీన్ని సంపుటీకరణ అంటారు. మీకు నిజంగా ఏదన్నా వీటి కనుక ఉంటే సంపుటీకరణతో కనుక చేస్తే ఖచ్చితంగా మీకు తొందరలో రిజల్ట్స్ కనపడుతుంది. తొందరలో రిజల్ట్స్ మనకు ఖచ్చితంగా కనపడుతుంది స్వామివారి. ఎందుకంటే చాలా అంటే అసలు ఉబ్బిపోయే మనిషి ఆంజనేయ స్వామి. చక్కగా తెలుస్తారు. అంటే మీరిచ్చే కారణం కానీ మీరు అడిగే ప్రశ్న కానీ
రీజనబుల్గా ఉండాలి. అందుకని ఇలా ఏదో నాకు ఇంకోటి రావాలి, ఇది రావాలి, ఎక్కడి నుంచో అలాంటి వాటి మీ సంసార జీవితంలో లేకపోతే మీ పరిధిలో మీరు కనుక మీరు కోరుకునే కోరిక రీజనబుల్గా ఉంటే ఖచ్చితంగా అయిపోతుంది. ఏమంటే నాకు ఉద్యోగం రావాలి, లేదంటే నేను ఇంకోటి ఇవ్వాలి, ఖచ్చితంగా. చిన్న చిన్న విషయాలుగా ఉబ్బిపోయే మనిషి ఆంజనేయ స్వామి. అంటే వేరే దేవుళ్ళు ఎవరా అని నేను అట్లా అందరూ ఇచ్చేవాళ్ళే. కాకపోతే ఇక్కడ ఏంటంటే భగవంతుడితో ఇంటరాక్షన్ అనేది మీకు ఉండాలి. ఇవాళ అంటే ఎలా చెప్తా. ఇంటరాక్షన్ అంటే ఏంటంటే భగవంతుడితో ఇవాళ అమ్మవారు మళ్ళీ టీవీలో ఇంకోళ్ళు ఎవరన్నా చూస్తాం, సాయిబాబా. మర్నాడు ఈ సాయిబాబా లేకుండా ఇంకో టీవీ ఛానల్ పెట్టుకున్నా వాళ్ళు ఏదో రాముడు అంటారు, లేదంటే మర్నాడు కృష్ణాష్టమి వచ్చింది కృష్ణాష్టమి. ఇది కాకుండా ఇక్కడ 3 ఉంటాయి మీకు: కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత. కులదేవత అంటే వంశపారంపర్యంగా మీ తల్లిదండ్రులు కానీ మీ అత్తారింట్లో వాళ్ళు కానీ వీళ్ళు కులదేవత ఉంటుంది మీకు. ఖచ్చితంగా దీన్ని దాటి వెళ్ళడానికి లేదు మీకు. మీరు ఏదన్నా ఒక ఇల్లు కట్టుకున్నా, లేదంటే ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నా ముందు కులదేవతకి చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని తర్వాత మీ కార్యక్రమం చేయాలి. గ్రామదేవత మీరున్న ఏరియాలో మీకున్న గ్రామదేవత, ఆ ఏరియాకు ఒక గ్రామదేవత ఎవరు ఉంటారు, ఎల్లమ్మో, మైసమ్మో, పూజమ్మో, ఆంజనేయ ఎవరో ఒకరు. వాళ్ళని ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు ఆ ఉత్సవం జరుగుతుంది. గుడి అయితే బ్రహ్మోత్సవాలు, లేదంటే ఏదో జాతరలో అవి ఉంటాయి. అప్పుడు వెళ్ళి ఒకసారి అమ్మవారిని దండం పెట్టుకుని, అమ్మ నీ ఏరియాలో ఉన్నాం, లేకపోతే ఒక ఏదో ఉన్నారు, అయ్యా మీ ఏరియాలో ఉన్నా మమ్మల్ని జాగ్రత్తగా కాపాడు, ఒక పర్మిషన్ ఇష్టదేవత నువ్వు వద్దన్నా చేస్తాం మనం. ఈ ఇష్టదేవత నువ్వు వద్దన్నా చేస్తాం. ఇంకా మీరు ఇంటరాక్షన్ అంటారు. ఇష్టదేవతని ఇంటరాక్షన్కి వస్తాం మనం. ఇంటరాక్షన్ ఇష్టదేవత. నీకు ఎవరు ఇష్టదేవత అంటే మనమే ఈ రోజులో ఏంటంటే మారిపోతున్నాం. అయ్యప్ప సీజన్ వస్తే అయ్యప్ప, ఆంజనేయ స్వామి వస్తే ఆంజనేయ స్వామి, కృష్ణుడి సీజన్ వస్తే కృష్ణాష్టమి, నవరాత్రులు వస్తే అమ్మవారు. ఇలా కాకుండా నేను వేరే దేవుళ్ళని పూజించొద్దని నేను చెప్పను. అందరికీ అన్నీ ఒకటే. కానీ నీకు నువ్వు చేసుకునే పూజ రూపం, విధానం. నేనున్న ఆంజనేయ స్వామిని అయ్యా ఇక్కడ పొద్దున్నే లేచాం, లేవంగానే అసలు మీరు ఏమక్కర్లే మీరు బ్రష్ చేసుకుని బయటకు వస్తారు. బయటకు వచ్చాక మీరు ఆ కట్టెని తెరుస్తారు. స్వామి లేచాను మీ దయ వల్ల, థ్యాంక్ యూ అని మీ పనులు మీరు చేసుకోండి. ఆయన డిస్టర్బ్ చేయడం మిమ్మల్ని, మీ పనులు మీరు చేసుకోండి. మళ్ళీ కాసేపటికి స్నానం చేసి వచ్చి మీకు మీకు తోచిన పూజ చేసుకోండి. మీకు నచ్చిన ప్రసాదం మీ ఇంటి కన్వీనియన్ పెట్టి మీరు పళ్ళో లేదంటే మీరు మీ ఇష్టం పెట్టుకోండి. ఆఫీస్కి వెళ్తున్నారు, స్వామి వెళ్ళొస్తా, ఎటువంటి అవరోధాలు లేకుండా. మీ పిల్లలకి నేర్పండి. అది స్కూల్కి వెళ్తూ స్వామి ఒక అగరత్తి వెలిగించండి, ధూపదీపాలు చెప్పను నేను, వద్దు కూడా. మీ అవకాశాలను బట్టి స్వామి వెళ్ళొస్తా. మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే స్వామి మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళ, రాత్రికి పడుకోబోయే ముందు స్వామి. ఈ ఇంటరాక్షన్ కనుక మీరు ఖచ్చితంగా ఒక 21 రోజులు పెట్టుకోండి స్వామితో. మీరు 21 రోజుల్లో స్వామితో మాట్లాడండి. 22వ రోజు నుంచి స్వామి మీతో మాట్లాడతారు. ఏ దేవుడైనా అవనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ దేవుడైనా అవనండి, ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. హీ విల్ గివ్ సిగ్నల్స్ డెఫినెట్లీ. ఇది నిజం, ఇది తథ్యం, ఇది దర్శనం, ఇది నిదర్శనం. నేను చెప్తున్నా మీకు. అది సాయిబాబా ఉండే, స్వామి బాబా చపాతీ తిన్నావా, బాగుందా, కులాసం, పడుకోవయ్యా, కాసం పెద్ద వయసు, పడుకో, లోకా సమస్త సుఖినో భవంతు. ఇదొక్క మాట చాలనండి లోపలికి. మీరు బయటికి 24 గంటలు లోకా సమస్త సుఖినో భవంతు, 24 గంటలు నేను, నా భార్య, నా పిల్లలు, నాది, నా మనవాళ్ళు, నా మునివరాళ్ళు, వీళ్ళకి డబ్బు. ఇంతేనా జీవితం? ఇదేనా జీవితం? ఇది కాదు కదా. నువ్వు బాగుండాలి, నువ్వు హాయిగా ఉండాలంటే నీ పక్కవాడు కూడా బాగుండాలి. వాడు ఏడుస్తూ లేకపోతే వాడు బోరు అంటుంటే నువ్వు ఆనందపడితే నీకు కదా ఆనందం. ఓపెన్ అప్ అయ్యి ప్రపంచాన్ని ఎక్కువగా చూసి ఆలోచిస్తే అంతకంటే ఆనందం లేదు మీకు. ఈ ఇంటరాక్షన్ కనుక భగవంతుడితో పెట్టుకుంటే, ఎప్పుడైతే మీరు ఇలా పెట్టుకున్నారో భగవంతుడితో ఇంటరాక్షను, ఆటోమేటిక్గా భగవంతుడు మీకు కావాల్సినవి చేసేస్తుంటాడు. పిల్లలకి చేస్తుంటాడు, పెద్దవాళ్ళు మీరు అది నేర్పితే పిల్లలకి ఏమవుతుందంటే, దాని మూలాన ఏమవుతుందంటే భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడో అంటామో మనం తప్పు చేయం. ఆయన అక్కడ ఉన్నాడు. ఎస్, ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన ఉన్నాడు అంటే మీకు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చిందో, మనం తప్పు చెయ్యం, తప్పు మాట్లాడడం, కోపం రాదు, ఆవేశం ఉండదు, కూల్గా వెళ్ళిపోతుంది జీవితం.
ఇది గనక మనం కనుక అలవరుచుకుంటే ప్రపంచంలో సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. మనం ప్రతిసారి ఏదో పూజ లేకుంటే ఆ రోజు పండగ ఏదో వచ్చింది అనగానే ఇమ్మీడియట్గా దండం పెట్టడం, కావాల్సిన నైవేద్యాలు పెట్టడం, ఆ తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ డైవర్ట్ అయిపోతాం. ఈ రోజు అయిపోయింది, హనుమాన్ జయంతి అయిపోయింది, ఇవాళ నెక్స్ట్ ఇంకో మర్చిపోతారు, పండుగ మళ్ళీ వస్తుంది. ఇవాళ మర్చిపోతున్నారు ఆంజనేయ స్వామి, ఇవాళ అయిపోయింది. నేనేంటంటే మీరు ఇప్పుడు దుర్గాష్టమికి అమ్మవారిని పూజించండి, వినాయక చవితికి వినాయకుడిని చేయండి కాదని నేను అన్నా. కానీ నీ ఇష్టదేవతో, నీ కులదేవతో, నీ గ్రామదేవత ఎవరో ఉంటారు కదా, నువ్వు సిన్సియర్గా రెగ్యులర్గా నువ్వు రెగ్యులర్గా ఎవరిని చెయ్యాలి, ఎవరిని చేస్తున్నావు, దగ్గరలో ఉన్న గురువు గారిని ఎవరినో ఒకరిని అడగండి. మీ కులదేవత ఉంటుంది, లేకపోతే మీ పెద్దవాళ్ళని అడగండి, అమ్మ మన కులదేవత ఎవరు, ఆవిడ చెప్తుంది. వాళ్ళు చెప్తారు, పూర్వీకులు చెప్తారు. అరే బలా ఎప్పుడు మనం ఒక పెళ్ళికో ఒక దీనికో వెళ్ళేటప్పుడు బలాన్ని పెడతాను రా, మీకు తిరుపతిలో చేస్తున్నారా, లేదంటే మీకు భద్రాచలంలో చేస్తున్నారా, ఏదో ఉంటుంది కులదేవత. ఏదో మీకు లక్ష్మీ నరసింహస్వామి రా, మనం సామాన్యంగా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఈ మూడే ఉంటాయి కులదేవత. ఆ టైంలో ఆ రోజుల్లో వాళ్ళకి వెళ్ళి కాస్త పెట్టి సుబ్రహ్మణ్య మీరు ఎప్పుడైతే ఇష్టదేవత అన్నారో, ఆ కులదేవత అన్నారో, ఖచ్చితంగా కులదేవతను డైలీ మీరు పూజించాల్సిందే, దండం పెట్టి వెళ్ళాల్సిందే. కులదేవతను దాటి మీరు వెళ్ళడానికి లేదు. అయ్యా మాకు ఎవరో కులదేవత తెలియదు, నష్టం లేదు, నీకు ఇష్టదేవత ఉందిగా. నీకు తెలిస్తే కులదేవత, తెలియలేదు ఇష్టదేవత ఉందిగా. నీకు ఇష్టమైన దేవుడు ఉన్నాడు, వాడితో ఇంటరాక్షన్ పెంచుకో. ఏమయ్యా ఏంటి విశేషం, రా ఇవాళ ఐపీఎల్ చూద్దాం మన ఇద్దరం. నేను మా ఆంజనేయ స్వామితో డైలీ ఐపీఎల్ చూస్తా, నేను చూస్తాను మా ఆంజనేయ స్వామితో. చక్కగా కూర్చుంటా, మామిడిపళ్ళు సీజన్లో మామిడిపళ్ళు పెట్టి స్వామి తిను, నేను తింటా. చాక్లెట్లు పెడతా, పిల్లలందరికీ ఎగ్జామ్స్ టైంలో బోల్డ్ అని పెన్నులు పెట్టి స్వామివారి ముందు ఆ పెన్నులన్నీ అందరికీ ఇస్తా. పిల్లలు ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్స్కి స్కూల్స్ వాళ్ళు నా దగ్గరికి వస్తారు, పెన్నులు పెడతా. వాళ్ళందరికీ సెంటిమెంట్, స్వామి మీరు చేత ఆంజనేయ స్వామి దగ్గర పెడితే. మనిషిని నమ్మొద్దు, మళ్ళా చెప్తున్నా మీకు, ఈ సత్యసాయో ఇంకోడో వీడో ఈ గురువు ఎవరిని నమ్మొద్దు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, వాడు తాయెత్తు, వీడి విభూతి, వీడి ఇవన్నీ కాదు నేను చెప్పేది. డైరెక్ట్ దేవుడితో ఇంటరాక్షన్ పెంచుకోండి, అవుతుంది. అది నేను అనేది. మధ్యలో మనిషిని ఎందుకు నమ్ముతారు? నేను చేస్తా హనుమాన్ చాలీసా, నాతో రండి అని చెప్తాను. నేనేం చెప్తానంటే అందరం కలిసి చేసుకుందాం హనుమాన్ చాలీసా, అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి హనుమత్ జయంతి చేద్దాం, అందరం కలిసి శ్రీరామనవమి చేద్దాం, అందరం కలిసి సీతారామ కళ్యాణం చేద్దాం. ఈ యూనివర్సల్ యూనిటీ ఉంటే మనం హాయిగా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మనిషిని నమ్మొద్దు, ఏదేదో చెప్తుంటారు, అది కాదు, డైరెక్ట్ కనెక్షన్, ఇంటరాక్షన్ పెంచుకోమని మీరు అంటున్నప్పుడు యూజువల్గానే మనకి మనుషులం కాబట్టి బోల్డ్ అని డౌట్స్ వస్తుంటాయి. ఎవరేం చెప్పినా వాళ్ళకి మంచి జరిగిందంటే మనకు బాగా మంచి జరుగుతుందేమో, మనము ఫాలో అవ్వాలి, మనం అది మిస్ అయిపోతున్నామేమో, మనం అది చేయకపోవడం వల్ల ఇది అయిందేమో, ఇవన్నీ డౌట్స్తో ఎవరేం చెప్పినా మనకు మంచి జరగాలి అనే కాన్సెప్ట్తో వెళ్ళిపోతున్నాం కదా మనం. చెప్తా మీకు, దేనికి కూడా ఏమవుతుందంటే నమ్మకమే దీనికి మెయిన్ కారణం. మీరు నమ్మిన వాడు ఎవరికైనా భగవంతుడు అన్ని అవకాశాలు అందరికీ ఇస్తాడు. ఓపిక లేక మనకు ఈ స్పీడ్ జీవితంలో వాడికి వచ్చింది వాడు మనకి, వాడికంటే ముందు ఎందుకు రాలేదు మనకేనా ఆలోచిస్తున్నాం, వాడికంటే ముందు ఎందుకు రాలేదు మనకేనా ఆలోచిస్తున్నాం. కనుక ఇది రాంగ్ కాన్సెప్ట్. నీ కర్మలో నీకు భగవంతుడు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఒకటి. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక పని వెళ్ళి ఎక్కడికైనా మీరు వెళుతున్నారు, అక్కడ ఏదో మీకు వస్తుంది అంటే భగవంతుడు ఏం చేస్తానంటే ఆ ప్రతిఫలం, అది డబ్బు కానివ్వండి, పండు కానివ్వండి, అది మీకు తినే యోగం ఉందా, మీ పిల్లలకి తినే యోగం ఉందా లేదా భగవంతుడు ఆలోచిస్తాడు. అది మీకు యోగం. ఈ యోగాన్ని కనుక మీకు లేకపోతే రాదు. అది నేను చెప్తాను. నేను ఇప్పటికి 172 దేశాలు తిరిగా నా సంగీత పరంగా. తిరిగిన వాడిని నేను ఎందుకురా నువ్వు తిరిగా ఉంటే నేను చెప్తాను, నా ప్రతిభా పాఠవాలతో కాదు, మా పిల్లలకి చాక్లెట్లు తినే యోగం ఉంది కాబట్టి నేను వెళ్ళాను అంటాను. లేకపోతే నా పిల్లడికి పక్కవాడు ఎవడు చాక్లెట్ ఇవ్వడుగా. అవును కదా. నా పిల్లలకి చాక్లెట్లు తినే యోగం ఉందండి, అందుకని నేను వెళ్ళాను చాక్లెట్లు తెచ్చాను తప్ప నేనే పెద్ద పోటుగాడిని, నేనేదో, అది అసలు కాన్సెప్టే కాదు. అందులో అన్ని తిప్పింది తీసుకెళ్ళింది కూడా మీరు కాదు, మీ అందరూ మీరు వెళ్ళలేదు, ఆయన తీసుకెళ్ళి. ఎస్, నేను అదే చెప్పేది. మనకి యోగం నిజంగా ఉందనుకుంటాం మనం అంతటి అర్హులమా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరినైనా ఆలోచించుకోమనండి. ఎవ్వడు దేనికి అర్హుడు కాదు. చిటికిన వేలు గోరు పట్టుకొని స్వామి నడిపిస్తాడు. మీరు నమ్ముకున్న దేవుడు అని నేను చెప్తున్నా. మళ్ళా మా ఆంజనేయ స్వామో మీ కృష్ణుడో మీరు ఎవరిని నమ్ముకున్నారో ఆ దేవుడు చిటికిన వేలు ఉన్న గోరు నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళి నడుపుతాడు తప్ప నేను ఎంటెక్ పెద్ద సాఫ్ట్వేర్ 2 నిమిషాల్లో మొత్తం తీసి కింద పెట్టి మడత పెట్టే యోగం ఉంది. మన యోగం మారితే కనుక భగవంతుణ్ణి 24 గంటలు
మీకు మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ చెప్తున్నా, కర్మ ఉంది కావండి. కర్మని తీయడు కదా, కర్మ ఏం చేస్తుంది? ఎస్, కర్మయోగంలో మీకు ఏమవుతుందంటే భగవంతుడు కూడా చెప్తాడు, నీ కర్మని నేను తప్పించను అని చెప్తాడు. నీ కర్మని నేను తప్పించను, నీ కర్మ నువ్వే అనుభవించాలి. మరి ఎందుకండి దేవుణ్ణి పూజించడం? ఎందుకంటే మరి కర్మను తప్పించడం ఏమీ ఇచ్చాడు? ఎస్, కరెక్ట్. నీ కర్మలో ఉంది టైరు పంచర్ అవ్వాలి. భగవంతుడిని పూజ చేసేవాడికి పంచర్ షాప్ ముందు పంచర్ పడుతుంది, కాకపోతే అందులో వెసులుబాటు కూడా ఉంటుంది. ఇది కాన్సెప్ట్. మీరు ఏమిటంటే నాకే జరుగుతుంది, నేనే చెప్తున్నాను మీకు. పంచర్ షాప్ ముందు పంచర్ పడుతుంది, తీసుకెళ్ళి పంచర్ షాప్ ముందు పోయి. పంచర్ అనేది భగవంతుడు నీ కర్మలో తప్పించలేదు, నీకు పడాలని నీ టైర్కి పంచర్ పడుతుంది. అర్ధరాత్రి టైర్ పంచర్ పడుతుంది. ఆ రోజు ఎవడు రక్షిస్తాడు నిన్ను? నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, బ్యాంక్ బ్యాలెన్స్. మనం చేసిన పూజలో పునస్కారాలు, ఎవడికో చేసిన ఒక పిల్లలకి ఎగ్జామ్స్కి ఫీజు కట్టడం, పిల్లల పుస్తకాలు. నేను చెప్పేది ఏంటంటే 24 గంటలు ప్రసాదాలు పెట్టి గుళ్ళో భజనలు చేస్తే కాదు నేను చెప్పేది. చేతనైనంత సహాయం, ఎవరికో మాట సహాయం చేస్తాం, వాడి మూలాన్ని వాడు బాగుపడి ఉద్యోగం వస్తుంది. పుస్తకాలు, పెన్నులు, ఫీజులు, ఏదో ఇంకోటి మాట, ఇవన్నీ మనకు బ్యాంక్ బ్యాలెన్స్లే. అప్పుడు ఏం చేస్తాడంటే అందులోంచి ఒకటి తీసి ఇది ఇస్తాడు మనకి. మీకు జైలుకి వెళ్ళే యోగం ఉంటుంది, ఎవ్వడూ తప్పించలేడు. జైల్లో మీ ఫ్రెండ్ ఎవరో కొత్తవాడు ఇన్స్పెక్టర్ అయితే నువ్వు గార్లాండ్ తీసుకెళ్ళి వాడికి వేయడానికి జైలుకి వెళ్తావు. జైలుకి వెళ్ళడం అనేది తప్పించడు భగవంతుడు ఎప్పుడు. హాస్పిటల్గా యోగం ఉంటుంది. ఎస్, ఎవరికో ఏదో అయితే నువ్వు చూడడానికి వెళ్తావు హాస్పిటల్కి తప్ప నీకు భగవంతుడు ఏమీ తెప్పించడు. నా శరీరోగ హరే సౌపి రాజ. నా అనుభవం నేను మీకు చెప్తున్నా. ఇది మీరు నమ్మండి. భగవంతుడు ఏ రోజు ఏది మీకు కష్టం రాకపోండి ఏమండి మీకు వస్తుంది. భరించే శక్తి కూడా భగవంతుడే ఇస్తాడు మీకు. యోగం ఉందరా అనుభవించరా? ఎస్ స్వామి, రైట్, ఓకే, ఎస్, ఓకే. ఇక్కడే చాలా వరకు నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, లేకపోతే ఇంత దీక్ష చేశాను, ఇవన్నీ చేశాను, అయినా భగవంతుడు నాకే ఎందుకు ఇచ్చాడు అనే ఒక ఆలోచన ప్రతిసారి నేను డౌన్ అయిపోయాను, లేకుంటే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది, నాకే ఎందుకు ఇలా జరగాలి వస్తుంది కదా. ఇది మీరు భగవంతుడితో మాట్లాడండి అంటా నేను. మీకు ఇంటరాక్షన్ అయితే భగవంతుడితో, వాటెవరు సాయిబాబు అమ్మవారు ఎవరితో కూర్చొని, అమ్మ ఏమిటమ్మా ఇది నాకు, మీరు మాట్లాడండి. అమ్మవారు మీతో మాట్లాడకపోతే నన్ను అడుగుతా, మీరు మాట్లాడండి అమ్మవారితో. మీరు ఎందుకు మాట్లాడరు అంటా నేను. పూజారి గుళ్ళో పూజలు చేయాలా మీకు? మీ ఇంట్లో ఉన్న చిన్న పటం, చిన్న ఫ్రేము, చిన్న పోని క్యాలెండర్కున్న మీరు ఉన్న ఫోటోని మాట్లాడండి మీరు. ఆవిడ అక్కడ ఉంది, ఆవిడ నాకు చూస్తుంది అని ఎప్పుడైతే మీకు వచ్చిందో ఇవన్నీ మీకు గాలి బుడగలేవన్నీ. భగవంతుడికి భక్తుడికి ఈ కాన్సెప్ట్ అని చూసారా మీరు? చాలా ఆనందమైన విషయం ఇది. మీరు ఎప్పుడైతే ఒక కాన్సెప్ట్ మీరు అక్కడ పెట్టుకుని పొద్దున్నే సిన్సియర్గా వెళ్ళొస్తాను, ఈ పూటకి ఇది వచ్చింది, నేనంతే. ఏ దేశంలో అర్ధరాత్రి ఏమంటే అర్ధరాత్రి పూజలు చేస్తారా? అమెరికాలో అది ఉదయం కదా, వాడు చేయడు అక్కడ పూజ. ఇది రాత్రి, ఇది పగలు, ఇది మధ్యాహ్నం, ఇది సాయంత్రం. నీకు ఇది మధ్యాహ్నం అయితే వాడికి అర్ధరాత్రి. మరి నువ్వు ఇక్కడ పొద్దున్న చేస్తే వాడికి రాత్రి చేసినట్టుగా లెక్క. యూనివర్సల్ ఆలోచిస్తే మనం హ్యాపీగా ఎక్కడైనా ఉండదు. హ్యాపీనెస్ ఆటోమేటిక్గా మనలో ఒక హ్యాపీనెస్ వస్తుంది. అందరం కలిసి సామూహికం, మనందరం ఒకటి, మనందరం కలిసి చేసుకుందాం. లోకాసం నువ్వు నీ గోత్రనామాలు, నీ పూజలు, నీ గోల వద్దు. నేను చెప్పేదండి, నువ్వు చేసుకుంటే నువ్వు చేసుకో. కానీ ఎప్పుడైతే ఎస్పెషల్లీ నేను పీఠం పెట్టిన తర్వాత నెలకోసారి మంచిసూక్త హోమం అందరూ రండి, ఆదివారమే చేస్తాను నేను. మా పీఠంలో ఆదివారం ఆంజనేయ మంచిసూక్త హోమం చేస్తా. అందరూ రండి, నాకు తోచిన ప్రసాదం పొంగలి, పులిహార, రవ్వ లడ్డు, స్వామివారికి ఇవి అందరూ హాయిగా తినండి, వెళ్ళండి. ఏమండి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవడో ఇవ్వక్కర్లా, ఇస్తాడు ఆయన. వస్తాయి. నేను అన్న మా అనుభవం చెప్తున్నాను. నాకు సంగీతానికి సంబంధం వ్యవహారం కాకుండా నేను వచ్చి స్వామివారికి చేసిన తర్వాత మా గురువుగారు వీరభట్ల వెంకటరామయ్య గారు మొన్న 86 ఏళ్ళు ఆయనకి సన్యాసం తీసుకున్నారు. నాకు అసలు వద్దు గురువుగారు అన్నాను. నాకు ఈ గోల వద్దు, నేను చేయలేను. నేను ఫ్లైట్లో పొద్దున ఫ్లైట్ రోజుకి 6 ఫ్లైట్లు ఎక్కే ఉన్నా ఒకప్పుడు, రోజుకి 6 ఫ్లైట్లు. వద్దు గురువుగారు నాకు ఇవన్నీ అంటే, తీసుకో అన్నారు. పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా పచ్చి మంచినీళ్ళు తాకుండా హనుమాన్ చాలీసా 1,80,000 1,70,000 సామూహికం. ఒంటరి కాదు, నేను ఎప్పుడు ఒంటరివాడిని కాదు, భక్తులందరితో కలిసి చక్కగా చేశానా.
మొన్న ముక్కోటి ఏకాదశి హనుమతుర్తం 24 గంటలు హనుమాన్ చాలీస పచ్చి మనిషి లేకుండా ఇలా కూర్చుంటే ఇలాగే కూర్చోబెట్టాడు స్వామి. ఇది దర్శనం, ఇది నిదర్శనం. ఆయన నాకు మళ్ళీ మీకు చెప్తాను, నేను నమ్మకం అది. ఆయన ఉన్నాడు, ఉంటాడు, ఉంచుతాడు, మనల్ని హ్యాపీగా చేసుకుంటాడు, చేస్తాం. ఈ ఆనందం ఎన్ని రోజులంటే మనం ఉన్నంతకాలం, మనం చేసుకున్నంతకాలం మనకి, నువ్వు ఎప్పుడైతే స్వామి ఉన్నాడని అనుకున్నావో అప్పటి వరకు ఈ ఆనందం అలాగే ఉంటుంది. ఇది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. త్యాగరాజ స్వామి చెప్తాడు, రామభక్తి సామ్రాజ్యం ఎలా ఉంటుందంటే ఇలాగనే నేను వర్ణింపను, చాలా స్వానుభవమే అంటాడు త్యాగరాజ స్వామి. అది స్వానుభవం. త్యాగరాజ స్వామికి అంతే ఉంది, ఏం అక్కర్లేదు, నాకేమవుతుంది, నేను ఇలాగే ఉంటాను. బట్టు రీతికులు ఇవ్వయ్యా అంటాడు. ఇలా ఉంటే చాలు మన జీవితాంతం. నేను ఆంజనేయ స్వామికి మట్టుండే అంట, హాయిగా ఉందాం. ఇది ఎప్పుడైతే నాది మళ్ళా ఒక్కడికేమండి మీకే సబ్బింది, మాకు ఏమీ లేదు, చేస్తే ఎవరికైనా వస్తుంది. చేయడం లోపం, సిన్సియారిటీ లోపం. మనకు నవవిధ భక్తి మార్గాలు అనేవి ఉన్నాయి. శ్రవణం, స్మరణం, కీర్తనం, పాదసేవనం, ఇవన్నీ మనకు బోల్డన్ని పురాణాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఒక కనెక్షన్ అనేది, ఇంటరాక్షన్ అనేది, స్మరించుకుంటే చాలా, లేకుంటే ఏం చెయ్యాలి అనేది కూడా చెప్తా. దీనికి ఏంటంటే మన ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, చాలా ఉంటాయి ఇందులో. కొంతమందికి డబ్బు ఉంటుంది, డబ్బు ఇచ్చి వాడికి టైం ఉండదు, వెళ్ళిపోతాడు. మనకి డబ్బు లేదు, ఖాళీగా ఉన్నాం, వెళ్ళి ఎక్కడైనా గుళ్ళో దేవాలయంలో కూరగాయలు తరగండి, ఎక్కడైనా అన్నప్రసాదం చేస్తుండే. లేదండి నేను చేయలేను, అక్కడ దాకా వెళ్ళలేను, కూర్చోలేను, స్మరణ చేయి, చేసుకో, నీకు వచ్చిన స్మరణ చేయి, రామనామం చేయి. ఇప్పుడు నేను రేపు 2వ తారీఖు రామనామం, కోటి రామనామం ఆడవాళ్ళందరూ కలిసి చేశారు 5-6 నెలల్లో. ఈ కోటి రామనామం తర్పణం రేపు నేను 2వ తారీఖు ఉదయం ఆదివారం నాడు చేస్తున్నాను. ఏది దేనికి అతీతం కాదు. మీరు ఏ మార్గాన్నన్నా ఎంచుకోండి, ఏ మార్గాన్నా తీసుకోండి, ఇది గొప్పది అది గొప్పది లేదు. ఏదైనా భగవంతుని స్మరించడానికి ఏదైనా పర్లేదు. మీ సర్కమస్టెన్సెస్ బట్టి, మీ దీన్ని బట్టి మీరు హాయిగా చేసుకోండి. ఏదైనా ఒకటే మీ వీలు. కొంతమందికి డబ్బు ఉంటుంది, వెళ్ళలేరు, చేయలేరు, చేయండి. స్వామివారికి డబ్బు ఇవ్వండి. మీరు ఇక్కడ కూర్చొని వాడు మనం డబ్బులు ఇస్తే సరిగ్గా చేస్తాడా లేదో ఈ ఆలోచన నీకు వద్దు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు, భగవంతుడికి ఇస్తున్నావు, వదిలేసి. వాడు ఏదైనా చేయనిది, తప్పు వాడిది, ఫలితం వాడిది. నువ్వు ఇక్కడ కూర్చొని ఆలోచించుకో దాని గురించి. ఇవ్వాలనుకున్నావు, ఇచ్చామంతే. భగవదార్పణం వస్తు, ఆంజనేయార్పణం వస్తు, రామార్పణం వస్తు. మీరు ఏ దేవుడికి ఇస్తే ఆ దేవుడికి. లేదు, నేను ఇంకో కాన్సెప్ట్ చెప్తాను. నేను మీకు లక్కీ అలైన ఒక సింగర్ ఉన్నాడు. అవును, లక్కీ అలీ సింగర్ తెలుసు కదా. ఈ మధ్య నేను బెంగళూరు వెళ్ళినప్పుడు లక్కీ అలీ సింగర్ చెప్పు, ఈయన ఉండేది ఒక్కడే, భార్య పిల్లలంతా లండన్లో ఎక్కడ ఉంటారు. ఆయన ఇంట్లో ఒక 3 వంట వాళ్ళు చేరి వంటలు వండేస్తున్నారు. కాసేపు అయ్యాక ఏదో అయిపోయాక ఏమిటి వంటలన్నీ అన్న అంటే, ఆయన ఉండేది ఏంటంటే ఒక బెంగళూరు దగ్గర మన ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ఒక 20 కిలోమీటర్ల అవతల ఒక ఫామ్ హౌస్ దగ్గర ఆయన ఉంటాడు. ఒక ఫామ్ హౌస్లో ఇల్లుంది ఆయన. ఈ వంటలన్నీ ఆయన రోడ్డు మీద అలా పెడతాట వండి. అక్కడ ఉన్న పొలం వాళ్ళు వచ్చి తిని వెళ్ళిపోతారు. ఇది ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ చూడండి అసలు మీరు. అవును కదా, ఉన్నది ఆయన ఒక్కడు, 3 వంట వాళ్ళు ఎందుకు అనుకుంటే ఆయన ఏం చేసి రోజు వంటలు వండిస్తున్నాడు. ఆయన వండించి అక్కడ బయట ఒక కొండతో నీళ్లు, అన్ని విస్తరాకులు, అన్ని ప్లాస్టిక్ గ్లాసులో పెడతాడు ఆయన రోజు మధ్యాహ్నం అయ్యేప్పటికి. అందరూ వచ్చి అది వాళ్లే వడ్డించుకు తిని వెళ్ళిపోతారు. అది కాక ఆవులకి, గేదెలకి, అక్కడ ఉన్న పక్షులకి మళ్ళీ దానికి సపరేట్. సాయి నువ్వు కూడా స్టార్ట్ చేయి అన్నాడు ఆయన. మీ అపార్ట్మెంట్ ముందు నువ్వు ఒక్కడే చేయొద్దు. మీ అపార్ట్మెంట్, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, మీ అపార్ట్మెంట్లో 4 ఉంటారు. ఒకళ్ళు పప్పు, ఒకళ్ళు కూర, ఒకళ్ళు పచ్చడి, ఒకళ్ళు అన్నం, ఒకళ్ళు మంచినీళ్ళు తీసుకురండి, గేటు బయట పెట్టండి. లైక్ మైండెడ్ పీపుల్ అంటాం, వాళ్ళతో కలిసి చేసేయచ్చు.